గడిచిన కొంతకాలంగా వైఎస్ విమలారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి మేనత్త గారు పాస్టర్లందరినీ పిలిచి క్రిస్టియన్ పరిపాలన ఉండాలి అంటే కనుక, లేదంటే క్రిస్టియన్స్ సజావుగా సభలు నడుపుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి మనకి, ఆ రాక్షస మూకంతా మన నాయకుడి మీద దాడి చేస్తుంది అంటే ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు. అసలు ఈ ప్రచారాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అది శుద్ధ అబద్ధం అండి. ఈయన ఆమె చేత చెప్పేటివే కానీ ఎక్కడ క్రిస్టియన్ మతం మన ఆంధ్రాలో జరగకుండా, మీటింగ్లు జరగకుండా చేశారండి? పలానా చాట చేశారు, ఆపారు అని చెప్పానండి. వడ్డిదండి. ఆ ఓటింగ్ అనేది పోకుండా చూసుకోవడానికి వేరే రకంగా పోయినసారి ఒక రకంగా ప్లాన్ చేసి వచ్చి ఓట్లు దండించాడు. రేపు ఇంకో రకంగా చేయాలని చెప్పని ఇతను చూస్తున్నాడు తప్పితే రెండోది ఏమీ లేదండి. ఇప్పుడు చెల్లి లేదు, అమ్మ లేదు, ఇప్పుడు మేనత్తను పట్టుకున్నాడు. అలా అన్నమాట. పోయినసారి కోడికత్తి, బాబాయ్ హత్య, రేపు రాబోయే దానికి ఏమి ఉపయోగిస్తారని చెప్పి ప్రజలు గమనిస్తున్నారండి. ప్రజలు రేపు ఏ రకంగా ఏ స్టెప్ వేస్తాడు. ఇప్పుడు సినిమాల్లో కనుక అందరూ రకరకాల వేషాలు వేసుకుని వస్తారు చూడండి. ఆ వేషాల్లో ఈ రేపు ఏ వేషం వేస్తాడో అర్థం కాకుండా ఉందండి. జనం కూడా చూస్తున్నారు, ఆ వేషానికి ఎవరు పడిపోరు. అంటే ఇక్కడ విమలారెడ్డి గారు పాస్టర్లను పిలిచి ఈ మాటలు చెప్తమే కాకుండా వాళ్ళకి కవర్లలో డబ్బులు పెట్టి కరపత్రాలు ఇచ్చి మీ చర్చిల్లో కంపల్సరీ అమలు చేయండి అంటూ ఆమె ఒక ప్రచారానికి అసలు ఎందుకని అంటారు? ముఖ్యంగా ఇక్కడ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయాల్సిన అవసరమే వచ్చిందంటారు. జగన్మోహన్ రెడ్డి మాటకు ముందులో ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి కుల మతాలకు అతీతంగా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ఆయన గొప్పగా చెప్తున్నారు కదండి. మరి అలాంటి వ్యక్తి వాళ్ళ కులాన్ని అడ్డం పెట్టుకోవడానికి ఎందుకు చూస్తున్నాడు అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే చివరస్త్రం అండి, చివరస్త్రం ఉపయోగిస్తున్నాడు. ఆయన అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఆయన చూసేది నోరు తెరిత్తని అబద్ధాలే కదండి. ఒక ఛానల్ లేదన్నాడు, ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ ఇలాంటివి కానీ ఏమి లేవన్నాడు. నేను ఏమి లేను, నేను సామాన్య మానవుండి, నేను సేవ చేయడానికి వచ్చాను, నేను 200 సార్లు 200 సీట్లలో నేను నొక్కాను బటన్, మీరు 2 బటన్లు నొక్కమంటున్నాడు. ఈ 2 బటన్లు నొక్కితే 2 ఊరేసుకోవటమే. అది ప్రజలకి అర్థమైంది. మీరు నొక్కారు బటన్లు, ఎవరు డబ్బులు నొక్కారండి? ఏం తీసుకొచ్చి నొక్కారండి? ఎవరికి ఏమి చేశారండి? ఎస్సీలకి ఏమైనా చేశారా? ఎస్టీలకి ఏమైనా చేశారా? బీసీలకి ఏమైనా చేశారా? వాళ్ళ స్పెషల్ నిధులు ఏమైనాయండి? స్పెషల్గా ఏమైనా ఇచ్చారా? అందరితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్నారు, ఓసీలతో సహా వాళ్ళకి మొత్తాన్ని కలిపి ఒకే లెక్క ఇచ్చారు కదా. దాన్ని ఏ రకంగా చూడాలండి? డిఎస్సి, మెగా డిఎస్సి అన్నారు. డిఎస్సి పోస్టులు ఏమైనా విడుదల చేశారా? నిరుద్యోగ యువత ఎక్కువైపోయిందండి. ఇప్పుడు బానిసలైపోతున్నారు వాళ్ళు చెడు వ్యసనాలకు ఇదైపోతున్నారు. చదువుకోవాలన్నా, చేయాలన్నా ఆర్థికంగా డబ్బు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడేవాడిని ఈ రకంగా ఏంటంటే విమలారెడ్డి గారు అడ్డం పెట్టుకొని కొంతవరకు అయినా సరే సేవ్ కావాలని చెప్పి చూస్తున్నాడండి. ఇక్కడ మీరు అన్నారు, ఆయన చెబుతున్నారు కదా, గతంలో ఎప్పుడు చూసినా సరే ఆయన ఎంతో గంభీరంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలను ఉద్దేశించి 124 సార్లు నేను బటన్ నొక్కాను, మీరు నా కోసం 2 బటన్లు నొక్కండి అని అడుక్కునే పొజిషన్కి ఎందుకు వచ్చారు అంటారు? ఏమండి, తెలిసిపోయిందండి ఆయనకు కూడా ఏ విధంగా ఇదైపోయిందో. ఇదివరకు 175 అన్నాడు, తర్వాత ఏమన్నారు, నేనేమన్నాడు, తర్వాత ఎంట్రుకలు చూపించాడు, తర్వాత మీరు ఏది చెబితే అది నేను దిగిపోతా అన్నాడు. రేపు ముందు ఇంకా చెబుతాడండి. లేదండి, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ టీము మొత్తానికి కూడా, వాళ్ళ పార్టీ వాళ్ళందరికి కూడా ఇది మనకు కాదు, మన చేతుల్లో జారిపోయింది, మనం చేసిన స్వీకృత అపరాధం వల్లనే, మనం చేసిన తప్పుల వల్లనే ప్రజలు గ్రహించారని చెప్పని. ప్రజలు సామాన్యులు కాదండి, మేధావులు. రేపు ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగానే బుద్ధి చెప్తారండి. అందుకోసం ఆయన రకరకాల వేషాలు వేస్తున్నాడండి. ఒక వేషం కాదు, ఏదో అంటారు చూడండి, ఏదో బుడపక్కలు అనకూడదు, అలాంటి వాడు వేసి పకడ వేసిగాడు వేస్తాడు అంటారు చూడండి. వచ్చి పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ రోడ్ల మీద పకడ వేసిగాళ్ళు వేసి తిరుగుతూ ఉంటారు. ఆ వేషాలన్నీ ఈయన దగ్గర వేస్తాడు. అవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. ఇక్కడ చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కొత్త అస్త్రం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, గట్టిగా జనాల్లోకి వెళ్దాము, సిద్ధం, యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ఎవరి మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అనుకోవాలంటారు? అది సిద్ధం అంటే ఆయన జైలుకి వెళ్ళటానికి సిద్ధము, దిగిపోవటానికి సిద్ధము. అబద్ధాలు ఆడి ఇంతవరకు చేశాను నేను సిద్ధం అని చెప్పుకోవడానికి చెప్తే కానీ సిద్ధం దేనికి సిద్ధం అండి? ఎవరికి సిద్ధం అండి? సిద్ధమని అన్నారు. అసలు ఏమన్నా ఉందండి? ఈ బ్యానర్లు పెడుతున్నారు ప్రతి సాట, ప్రతి దీనికాడ అన్ని బ్యానర్లు, అన్ని కథ ఎందుకండి? హృదయంలో ఎవరికి ఉందో వాళ్ళకి ఆల్రెడీ ప్రజలకు తెలుసండి. మీరు ఎన్ని వేసినా కానీ, మీరు ఎన్ని రకాలు చేసినా సరే, మీరు గెలవడం అనేది సాధ్యమైన పని కాదండి. కాసుకో చూసుకోండి. మీరు
ఓడిపోతారు మళ్ళీ చెబుతున్నాం. గడిచిన 2 రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, ఒకరోజు 40 మంది, ఒకరోజు 43 మంది. అది ఓట్ ఆన్ బడ్జెట్, చివరి బడ్జెట్ సమావేశాలు అనుకోవచ్చు, లేదంటే అసెంబ్లీ చివరి సమావేశాల్లో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనటానికి ఎందుకని విముఖత చూపిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఇమ్ముకుత అంటే అండి, ఈ 4 సంవత్సరాల 10 నెలలు కూడా జగన్ ఇగోకి వాళ్ళు అట్టయిపోయి ఏం మాట్లాడలేకపోయారండి. 151 సీటు వచ్చింది, నాకు తిరుగులేదని చెప్పని వీళ్ళు ఏది మాట్లాడితే ఎప్పుడు వీళ్ళని తొక్కేస్తారని చెప్పని వాళ్ళ కుక్కు కొని ఇదైపోతున్నారండి. మనసు చాపోతుంది, వాళ్ళు ఇదైపోయారు. ఇప్పుడు వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరు లేరండి. 40 మంది కాదు, 4 కూడా రేపు అసెంబ్లీకి పోరండి. వాళ్ళ పని అయిపోయింది, తెలిసిపోయింది. 40 మంది వెళ్ళారన్నారు. రేపు ఇంక 2 రోజులు అయితే 4 కూడా ఉండరు అక్కడ. ఈగలు తోలుకోవాల్సిందే, ఎవరో లేరు. వాళ్ళ పార్టీ స్పాయిల్ అయిపోద్దండి. మరి గతంలో చూస్తే కనుక ప్రతిపక్ష నాయకులు లెగిసి ఏదన్నా సరే నిరసన కార్యక్రమం తెలియజేస్తే కనుక విరుచుకుపడే వైసీపీ ఎమ్మెల్యే, ఒక రకంగా చూస్తే కనుక దాడికి కూడా వెళ్ళిన ఎమ్మెల్యేలను కూడా గమనించాం మనం. ఈరోజు అంత అసలు ఏమీ లేకుండా స్తబ్దుగా ఎందుకని సైలెంట్గా ఉన్నారు. జగన్మోహన్ చూసినా సరే ఏదైతే కనుక గతంలో చూస్తే కనుక ఒక పొగరు కానీ వచ్చిన మొహం ఈ రోజు ఎందుకని డేలా పడిపోయింది అంటారు? వాళ్ళకి తెలిసిపోయిందండి, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. అప్పుడు ఎందుకు ముందుకు దూకి ప్రతి వాళ్ళు ఎగబడ్డారంటే వాళ్ళ కాలం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, వాళ్ళ అధికారం వాళ్ళ చేజిక్కించుకున్నాడు కాబట్టి దానికి అణిగిమణిగి ఉండాలని చెప్పని ఉండారు. కానీ రేపు ఈ పదవి పోయిన తర్వాత ఆయన మీద ఎన్ని 100కి 200 పాయింట్లు తప్పులు చూపిపోతే అప్పటికండి. వాళ్ళు ఇప్పుడు చేసిన మొన్న ఒక ఆయన జనసేనలోకి వెళ్ళారని చెప్పాడు చూడండి, మీరు చేసిన విషయాలన్నీ నా దగ్గర ఉన్నాయి, నాకు మొత్తం తెలుసు అన్నది చూడండి. అలాగనే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఈయన్ని మొత్తం చినిగిన ఇస్రాకులాగా జీవితం చేస్తారు చూడండి. ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ మొత్తం వాళ్ళందరూ కుక్క పెట్టుకొని ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడైతే ఇదైతే స్వేచ్ఛ లేకుండా వాళ్ళకి ఉన్నారండి, ఎమ్మెల్యే మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళకి స్వేచ్ఛ ఎప్పుడు ఇచ్చాడండి? స్వేచ్ఛ అన్ని ఇట్లా పరిపాలనలాగా అంతా నియంతలాగా పరిపాలించాడు కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కాలం ఎలపుచ్చుకోవడానికి ఉన్నారండి. కాలం వచ్చింది చెప్తారు కదా, చూద్దాం. ఇంకెన్నాళ్ళు నెలే కదా, నెలలో తేలిపోయిద్ది. నెల కాదు, రాబోయేది మేమే, ఇంకో 30 సంవత్సరాలు మేమే అనే ధీమాల కానొచ్చే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కింద ప్రజల్ని పైన దేవుణ్ణి నమ్ముకున్నాననే పొజిషన్కి ఎందుకు వచ్చారంటారు? దేవుడు అనే మాట ఆయన అనకూడదండి. ఆయన దేవుడు అంటే దేవుడు ఎన్ని చేయమన్నాడండి? మర్డర్లు చేయమన్నారా? కోడి కత్తి చేయమన్నారా? మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టమన్నారా? లేక నువ్వేం చేయమన్నా దేవుడి మీద తప్పేసి దేవుడు అని కింద ప్రజలు ఉన్నారని చెప్పని పోయినసారి నమ్మారు. వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ, ఈయన బైబిల్ పెట్టుకొని ఎస్సీ ఎస్టీలు మొత్తం ఆ క్రిస్టియన్ మతాన్ని నమ్మారండి. ఇప్పుడు ఎవరు నమ్మరండి. ఆ దేవుడే తగిన శిక్ష. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు, ఏ పార్టీ తప్పు చేస్తే ఆ పార్టీ దేవుడే శిక్షిస్తాడు.